అందరికీ నమస్కారం అండి. నేను మణికుమార్ని, కుంభకోణం కాపురం బ్రోషర్ విజయవాడ నుంచి. చాలా వాల్ హ్యాంగింగ్స్ కలెక్షన్స్ అయితే చూపించాను కదా. ఈరోజు వాల్ హ్యాంగింగ్ కలెక్షన్లో ఇంకో కొత్త మోడల్ అయితే చూపిస్తున్నాను. భారీ ఆకారంతో వస్తున్న మిర్రర్ ఫ్రేమ్తో వస్తున్న గణపతి వాల్ హ్యాంగింగ్ అనమాట. సో ఇది మనం మెయిన్ ఎంట్రన్స్కి లైక్ లివింగ్ రూమ్ ఎంటర్ అవ్వగానే ఎదురుగుండా కనబడేట్టు షాప్ కానీ ఆఫీస్ కానీ షోరూమ్స్ కానీ ఎక్కడైనా సరే. సో మహాగణపతి ఒక వాల్ మిర్రర్ అనమాట. యాక్చువల్గా ఇక్కడ చూస్తే మనకి గుడ్డాకారం ఓవల్ ఆకారంలో వస్తున్న ఒక మిర్రర్ ఫ్రేమ్, అంటే ఒక అద్దం, మనం అద్దాలు బిగించుకుంటాం కదా, మనం చూపించాను మీకు పీకాక్ది, ఆ మోడల్లోనే ఒక మిర్రర్ ఫ్రేమ్. ఆ మిర్రర్ ఫ్రేమ్ మధ్యలో కమలంలో కూర్చున్న, పద్మాసనంలో కూర్చున్న మహాగణపతి, చక్కగా గణపతి అనమాట. ఇక్కడ వచ్చేటప్పటికి మనకి 6 చేతులతో ఉన్నారు చూడండి. ఇక్కడ 6 చేతులతో ఉన్న గణపతి, మహాగణపతి. సో చాలా బాగుంటుంది. ఇంకోటి పైన చూస్తే మనకి స్ట్రక్చర్ అనేది, డిజైనింగ్ అనేది, సో బార్డర్ ఫెన్సింగ్ డిజైనింగ్స్ కానీ, వాటి చుట్టూ అల్లుకున్నట్టు డిజైనింగ్ కానీ, అక్కడక్కడ మీకు నక్షత్రాలు, ఈ నక్షత్రం పువ్వులాగా ఈ డిజైన్స్ కానీ, సో ప్రతిదీ కూడా బాగుంటుంది. అలాగే గణపతికి కనెక్టివిటీగా కూడా మనకి ఒక డిజైన్ అనేది ఇవ్వటం జరుగుతుంది. సో మనకి ఇంట్లో ఏదైనా మనీ ప్లాంట్ కానీ ఇలాంటి ఏమైనా పాకినప్పుడు అల్లుకున్నట్టు ఎలా వస్తుందో అలా అనమాట. సో దాని చుట్టూతో కూడా బాల్స్ లాగా డిజైన్ ఇచ్చి, దాని చుట్టూ కూడా మళ్ళీ చిన్న చిన్న పువ్వుల డిజైనింగ్ అనమాట. అంటే డబల్ లేయర్ లాగా వస్తుంది ఇది, అంటే డబల్ స్ట్రిప్స్ అనమాట. అలాగే చివరి చూడండి తాడు అల్లినట్టు వస్తుంది మళ్ళీ. సో త్రిబుల్ స్ట్రిప్స్ అనమాట. ఆ మధ్యలో మనకి మహాగణపతి కూర్చుని ఉంటారు, చక్కగా సిద్ధి గణపతి అనమాట. ఇక్కడ ఒక చేత అభయాస్తం ఇస్తూ ఇంకో చేతితో లడ్డు పట్టుకుని ఉంటారు. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ కనక వర్షం కూడా ఉంది. ఇక్కడ కింద ఆ పద్మం కింద యాక్చువల్గా ఈ ప్యాటర్న్ ఎక్కువ లక్ష్మీలో కనిపిస్తూ ఉంటుంది, అలాగే గణపతిలో కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఒక కమలంలో కూర్చున్న గణపతి అనమాట. సో ఇది హైట్ అయితే మీకు వచ్చేటప్పటికి లాంగ్ లుక్లో చూడండి, హైట్ అయితే దగ్గర 24 అంగుళాలు పైనే ఉంటుంది. 24 అంగుళాలు 25 అంగుళాలు హైట్ వస్తుంది. సో చక్కగా ఒక పెద్ద ప్లేస్, మీకు స్పేస్ కనుక ఎక్కువగా ఉంది, అలాగే పొడుగ్గా ఉంది, వెడల్పుగా కాకుండా పొడుగు ఎక్కువ ఉందన్న ప్లేస్ అయితే ఈయన కరెక్ట్గా సెట్ అవుతారు. కరెక్ట్గా ఇల్లు అనుకోండి, ఎంటర్ అవగానే ఈయనే కనిపిస్తారు. షాప్ అనుకోండి, ఎవరైనా ఎంటర్ అవగానే ఈయనే కనిపిస్తారు. ఏదైనా పార్టీ ఆఫీస్ అనుకోండి, ఎంటర్ అవగానే ఈయనే కనిపిస్తారు. చక్కగా మనం వాల్కి పెడతాం కాబట్టి పూలు దండేసి, అలాగే పూలు దండేసి, అంటే ఎవరు పడితే వాళ్ళు ముట్టుకోవడానికి కూడా అవకాశం ఉండదు, డిస్టర్బెన్స్ లేకుండా చాలా చాలా బాగుంటుంది అనమాట. సో ఇది పూర్తిగా ఇల్లు యాంటిక్ ఫినిషింగ్తో వస్తుంది. సో ఇదొక కలెక్షన్.